హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సంతు రమ్య బ్లాగ్స్. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ గుడ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా ఛానల్లో నేను కిచెన్ టిప్స్, హెల్దీ వే టు కుకింగ్, కిచెన్ ఆర్గనైజేషన్, ముగ్గు డిజైన్స్, పూజా వ్లాగ్స్ ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ 6 to 7 మధ్యలో అలా లేచి ఇల్లంతా ఊడ్చేసి బయట మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్నానం చేసేసి ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను. మా ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో మాకు వెలుతురు చాలా ఎక్కువగా వస్తుంది. కిచెన్లో మంచి వెలుతురు ఉంటుంది. లైట్స్ ఏమీ అవసరం ఉండదు. మాకు ఇక్కడ స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయండి. మా బాబు కోసం స్వచ్ఛమైన గేదె పాలే మేము యూజ్ చేస్తూ ఉంటాము. మా హస్బెండ్ పొద్దున్నే తీసుకొచ్చారు. అవి వేడి చేస్తున్నాను. అస్సలు వాటర్ పోయకుండా ఫస్ట్ వేడి చేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత మీగడ వస్తుంది కదండి, అది కలెక్ట్ చేసి నెయ్యి కోసం కలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ నైట్ పిండి రుబ్బుకున్నాను ఇడ్లీ కోసం. అది మంచిగా ఫర్మెంట్ అయింది. నేను సాల్ట్ అనేది నైట్ అస్సలు యాడ్ చేయను. ఎందుకంటే 2 డేస్కి సరిపడా నేను ఇడ్లీ పిండి పట్టేసుకుంటాను ఒకటేసారి. సో సెకండ్ డే అలా ముందుగానే ఉప్పు వేస్తే సెకండ్ డే పుల్లటి స్మెల్ వస్తుంది. సో ఎప్పుడు యూజ్ చేస్తానో అప్పుడే సాల్ట్ యాడ్ చేస్తాను. ఇడ్లీ ప్లేట్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, మనం ఆయిల్ లేకుండా ఇడ్లీలు ఎలా పెట్టుకోవాలంటే, ఇడ్లీ ప్లేట్స్ మంచిగా తడిపి పక్కన పెట్టుకోవాలి. తడిపిన దానిపైనే ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా చేస్తే ఇడ్లీలు అనేది సింపుల్గా వచ్చేస్తాయి. ఆయిల్ రాయకుండానే ఈజీగా వచ్చేస్తాయి. ఓసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మా బాబు కోసం కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ చేయాలండి, లేకపోతే అస్సలు వాడు తినడు. సో క్యారెట్ తురుమాల పైన మంచిగా అప్లై చేసి పెడుతున్నాను. ఇలా చేస్తే మా హస్బెండ్కి కూడా ఇష్టము. క్యారెట్ నార్మల్గా ఇస్తే అస్సలు తినరు. ఇలా తురుము పెడితే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ప్లస్ హెల్దీ కూడా. మా వాడికి కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో అందుకే నేను రెగ్యులర్గా ఇలానే యూజ్ చేసి పెడుతుంటాను. ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాంబార్ ఉంటే బాగుంటుంది కానీ మా హస్బెండ్ పల్లి చట్నీయే కావాలన్నారు. అందులోనూ పోపు పెట్టాలని చెప్పారు. ఎందుకంటే నేను యూజువల్గా పల్లి చట్నీ అస్సలు పోపు పెట్టను. ఆయిల్ లేకుండానే అలానే బాగుంటుందని నేను అలానే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలామంది చట్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పల్లీలు వేయగాక వాటిపైనున్న పొట్టు తీసేస్తారు. మీరు కూడా అలానే చేస్తారా అండి? నేనైతే అలా అస్సలు చేయను. ఆ వాటిలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను వాటిని కూడా పోగొట్టను. నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, సాల్ట్, జీలకర్ర వేసుకుంటున్నాను. పుదీనా, కరివేపాకు అయితే నేను ఇంకా గుప్పెడు వేస్తాను. ఎందుకంటే ఆకుకూరలు మన హెల్త్‌కి మంచివని చెప్పి. నాకు కొంచెం అవైలబుల్‌లో లేవు. సో నేను అందుకని కొద్దిగానే వేసుకున్నాను. నెక్స్ట్ పోపు పెట్టేసుకొని చట్నీ రెడీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ పక్కాగా చెప్పారు కదా! సో అందుకే నేను పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను అస్సలు ఆయిల్ అనేది అప్లై అస్సలు చేయలేదు. అయినా ఎంత సింపుల్‌గా ఇడ్లీలు అనేవి వచ్చేస్తున్నాయండి. పైగా స్మూత్‌గా కూడా ఉన్నాయి. మెత్తగా దూదిలాగా ఇడ్లీలు రావాలంటే మనం రుబ్బుకునే విధానంలోనే ఉంటుందండి. మధ్యలో మా చిన్నోడొచ్చాడు. వాడి కోసం చిన్నగా అలా కట్ చేసి నేను ఇడ్లీ ఇచ్చేసాను.
అలా చేసేవాడు. టూత్‌పిక్ పెట్టుకొని తింటాడు. నెక్స్ట్ నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇడ్లీలు ఇలా మెత్తగా రావాలంటే మనము ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. ఇవి వేసుకునేటప్పుడు మనం అటుకులు కూడా 1 అవర్ బిఫోర్ రుబ్బే ముందు నానబెట్టుకొని రుబ్బుకోవాలి. సో, ఇడ్లీలనేవి మెత్తగా వస్తాయి. చూడండి నా ప్లేట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది క్యారెట్ తురుము వేయడం వల్ల. మీకు నచ్చిందా? చూడండి మా మా బాబుది నా ప్లేటు. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ అవ్వగానే క్లీనింగ్ పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన కిచెన్ నీట్‌గా ఉంటుంది. సో, మనకు ఎప్పుడు మెస్సీగా ఉండడం వల్ల మనకి వంట కూడా చేసుకోవాలనిపించదు. సో, ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను. లంచ్‌లోకి వెజిటబుల్ రైస్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను రైస్‌ని నానబెడుతున్నాను. రైస్‌ని ప్రెషర్ కుక్కర్‌లో ఇలా పెట్టడం వల్ల పుల్లలుగా మనం రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ సన్నగా తురుముకోవాలి. తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిలో వాటర్ పోసేసి, సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే దానిపైన ఏమైనా కెమికల్స్ ఉన్నా, దుమ్ము ఏమైనా ఉన్నా ఈజీగా వెళ్ళిపోతుందని ఎప్పుడు అలానే నేను చేస్తుంటాను. క్యాప్సికమ్, ఆలు, టమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాక క్యారెట్‌ని కూడా తురుముకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్నాను. అందులో ఆవిరి పోయేలోపు నేను పోపు పెట్టేసుకుంటున్నాను. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసి బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. కొంచెం రెస్టారెంట్ స్టైల్ రావాలంటే మనం ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ క్యాప్సికమ్, ఆలు, ఆనియన్స్ వేసుకున్నాక అవి మగ్గాక టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ క్యారెట్ తురుము వేసేసి మూత పెట్టేసి అవన్నీ కుక్ అయ్యాక ఓపెన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఫస్టే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్రై అవ్వదు. ఇలా నెక్స్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక రైస్ వేసేసి మంచిగా కలుపుకోవడమే అంతే. చాలా టేస్టీ ఉంటుంది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. ముఫాసా మూవీ చూసుకుంటూ నేను నా లంచ్ని అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నేను ఆర్డర్ పెట్టుకున్న శారీ వచ్చింది. కలంకారీ ప్రింట్లో కాటన్ శారీ, కొంచెం కాటన్ సిల్క్ మిక్స్డ్ ఉంది. ఎలా డ్యామేజ్ వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నాను. ఉగాది కోసం తీసుకున్నానండి. నచ్చిందా? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక పాల మీద ఉన్న మీగడ ఇంకెక్కువగా చిక్కగా వస్తుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో నేను చూపిస్తున్నాను. ఎంత బాగా వస్తుంది. దీన్ని నేను నెయ్యి ప్రిపేర్ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.